తల్లిదండ్రుల కాళ్ళు బిడ్డలు మొక్కుతారు. ఇది మన దగ్గర ఉన్న వ్యత్యాసం. మూడోది, ఈ మానవులు ఎవరైతే నేను తప్పించుకోవాలా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళనేదో అన్నందుకు నేను తిట్టాలా అనే దానికంటే ఆలోచిస్తే మటుకు అది తప్పు. అయినంత మటుకు జరిగింది. ఎవరైతే ఆడ ఈవెంట్ మేనేజర్ ఉండు లేకపోతే ఈవెంట్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిండ్రు, నిజంగా కూడా ఇప్పుడు రామ్మోహన్ భాయ్ కానీ లేకపోతే బండారు రామ్మోహన్ గారు అన్నట్టు ఒకవేళ ఆ వెండి పాల్యాలో లేకపోతే ఏ పాల్యాలో తెచ్చి నిజంగా కూడా సీతక్క చెప్పిందంటే కూడా ఆమె ఒక రకంగా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా వెనక్కి తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే పొరపాటు చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే పొరపాటు మీద పొరపాటు చేస్తుంటే నువ్వు ఒక తప్పును కప్పిపుచ్చిస్తే ఇంకో తప్పు జరుగుతుంది, ఇంకో తప్పును జరుగుతుంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసిండు అదే అని మళ్ళీ కూడా మనం అదే చేస్తా అంటే ప్రజలు ఎవరు ఒప్పుకోరు. రెండోది, నేను ఇక్కడ గతంలో కేసీఆర్ ఏం చేశారు మీరు ఉదాహరణకు చెప్తారు? అరే నేను ఎన్నడూ ఎరగలేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 62 years ఒక కలెక్టర్ వచ్చి కాలు మొక్కినాడు. ఇవాళ కొత్త కాదు, కలెక్టర్లని కాలు మొక్కిపించుకుంటూ ఆఫీసర్లతో కాలు మొక్కిపించుకుంటూ ఆయన వస్తుండంటే కూర్చుని ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ కూడా ఐపీఎస్ వాళ్ళు అయితే డ్రెస్ మీద కాలి ఒక కండువ పింక్ కండువ వేసుకుంటే అయిపోయేది. అంత దారుణంగా కూడా జరిగింది. కొంగర కళాంలో డాన్స్ ఆడినరు. ఇవన్నీ చాలా జరిగినాయి. ఇప్పుడు వాళ్ళంటే నిజంగా కూడా కొత్త పార్టీ, కొత్త బిచ్చగాడు పొద్దేరుగాడు అనే రకంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసింది అనుకుందాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల పార్టీ ఇట్లా జరిగినప్పుడు ఇవన్నీ ఏదైనా ఉంటే రైట్ జరిగిందని చెప్పి బండారు రామ్మోహన్ గారు అన్నట్టు నిజంగా కూడా అక్కడికి ఆ సమస్య అక్కడికే వెళ్ళిపోతుంది. మీరు మాట్లాడినప్పుడు ముందే నేను చెప్పిన ఈవెంట్ ఎవరైతే చేసిండ్రో అక్కడ వల్ల తప్పు జరిగిండొచ్చు. ఇంకొకటి కూడా వస్తుంది, బండారు రామ్మోహన్ గారు ఏదైతే చెప్పారో మీరు అధికార ప్రతినిధిగా మీరు చెప్తున్నారు, లేదంటే కత్తి వెంకట స్వామి గారు చెప్తున్నారు, మరి మంత్రి గారు స్పందించాల్సిన అవసరం లేదు అని మరి ఎందుకు అక్కడ దాకా వెళ్ళిందండి? నేను ఒకటే, మా బండారు రామ్మోహన్ గారు ఎవరైతే మన రామ్మోహన్ గారు ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడో నేను ఆయనతో కూడా ఏకీపిస్తాను. ఎందుకంటే బస్ మనము ఒక ధర్మంలో ఉన్నాం, ఒక పద్ధతులు ఉన్నాం, ఒక సిస్టంలు ఉన్నాం. ఇప్పుడు సీతక్క గురించి ఆయన చాలా గొప్పగా చెప్పిండు. ఏమని? తుపాకీలు పట్టుకుంది, లేకపోతే నక్సలైజంలో ఉంది, అందు ఉంది, ఇది ఉంది. ఒక అవసరమైతే కరోనాలో నెత్తి మీద మూటలు పెట్టుకొని మోసి అందరికీ అన్నం గిన్నం అవన్నీ సప్లై చేసింది. అటువంటి వ్యక్తి ఇట్లా చేసిందని చెప్పి ఆయన విమర్శిస్తే మాకు మాటలు రేవు మాట్లాడడానికి. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని అలా దానికి మరి తప్పుని తప్పించుకొని ఇంకా మాట్లాడుకుంటా పోతే అది అయ్యేది కాదు. అక్కడ ఎవరైతే ఈవెంట్ చేసిండండి, నాకైతే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ ఎవరు చెప్పింది కాదు. అక్కడ ఎవరైతే ఈవెంట్ ఉన్నారో, ఇంకోటి రెండోది నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, అతి ఉత్సాహంతో చాలా మంది కూడా ముందుకు పోయి ఉండొచ్చు. అందులో ఎవరైతే వాళ్ళు ఏ కులంకు చెందినా సరే నాకు సంబంధం లేదు, ఆ మహిళలలో ఎవరైనా ఉన్నారా వాళ్ళు కూడా జరిగిండొచ్చు. ఈరోజు బండారు రామ్మోహన్ గారు ఒక మాట మాట్లాడినారు, అందులో ఎస్సీ ఎస్టీసీలే ఉన్నారు అంటుండ్రు. కానీ నాకు తెలిసినంత మటుకు ఈ మధ్యన ఆ జాబ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తే అన్ని కులాలు పోతుండ్రండి. ఫైనాన్షియల్లీ వీక్ ఉన్న ఎవరైనా సరే. వస్తానండి శివలాల్ గారు ఒక క్వశ్చన్. శివలాల్ గారు ఒక్క నిమిషం సార్ ఇస్తాను మీకు. శివలాల్ గారు ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వచ్చారు అనుకోండి, అనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా, అయితే అందరూ కూడా వెళ్ళి వాళ్ళ అక్కడున్న మహిళలందరూ కూడా వెళ్ళి అందరి కాళ్ళు తొడవలేదు. నిజంగా జరిగింది అక్కడ ఎవరో ఒకళ్ళు టవల్తో కాళ్ళు తొడవడంగా అయితే మనమైతే వీడియో క్లిప్లో చూసాం. అనుకోకుండా ఆ టవల్ తొడవటానికి వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు ఇక ఏం చేయాలో తెలవని పరిస్థితుల్లో గబాన్ని ఒక అన్కాన్షియస్ స్థితిలో ఆ మహిళ తుడిచిందని కూడా అనుకోవచ్చు. నేను అదే చెప్తున్నా. అక్కడ ఇప్పుడు ఆ డాక్రా మహిళల మీద ఒత్తిడితోనే అది జరిగిండొచ్చు తప్ప వాళ్ళకి ఎవరికి కూడా మన దగ్గర ఆత్మాభిమానం ఎక్కువ అండి. మీరు ఎవరైనా ఆలోచించండి, తెలంగాణలో ఆత్మాభిమానం ఎక్కువ. ఒక మాట మాట్లాడితే మళ్ళీసారి చుట్టాలైనా సొంత ఒక అత్త కోడల్ని తిడితే కోడలు రెండో రోజు వరకు మాట్లాడదు. ఆరు ఇంకోటి, మన బండారు రామ్మోహన్ గారు ఒక మాట అన్నారు, కాళ్ళకు పసుపు పెడితే తప్పు లేదని. కానీ సార్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ వయసులో మీరు ఎంగున్నప్పుడు వెంకటరెడ్డి గారు మనం ఎంగున్నప్పుడు కాళ్ళకు పసుపు పెట్టకపోతే తప్పు పట్టిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ సాంప్రదాయం కూడా పోయింది. ఇంత కుంకుమ పసుపు ఇస్తుండ్రు, పుస్తకం పెట్టుకొని మేము కాళ్ళకు గిళ్ళకు పెట్టామనే రకంగా కూడా మారిపోయిన ప్రజలు. అంటే డే బై డే ఆ ఈగోయిజం వచ్చేసింది ప్రజలలో. మహిళలలో కూడా ఒక అత్త కోడలికి చెప్పలేని పరిస్థితి ఈరోజు, వాళ్ళకి ఇంటికి వచ్చి పప్పు పెట్టని ఇటువంటి పరిస్థితులు మారినాయి. కానీ ఈ ఈవెంట్ల మటుకు ఒకవేళ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో అది మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా ఉంటే దాని మీద ఎవరు ఎందుకు చేసిండ్రు అనేది గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ చేస్తే తప్పేం లేదు. ఎస్ బండారు రామ్మోహన్ గారు ఏదో ఒక మాట చెప్తున్నారు, చెప్పండి.